Hello everyone, welcome to my channel. So today it's day 2 vlog of Aruku trip. సో నైట్ అయితే ఈ రిసార్ట్లో ఉన్నాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 4:30 కల్లా మేము వంజంగి హిల్స్ దగ్గరికి వెళ్ళాము. అండ్ ఈ రోడ్డు చాలా అస్సలు బాగాలేదు. అండ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ వెహికల్స్ కూడా హాఫ్ వరకే అలో ఉంటుంది. అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ మనం నడవాలి. నడిచి అక్కడ కనిపిస్తుంది కదా ఆ లైటింగ్స్, అక్కడికి వెళ్ళాలి. దానికి మాకైతే ఆల్మోస్ట్ 45 to 1 hour పట్టింది నడిచి వెళ్ళడానికి. ఒకవేళ మొత్తం నడవలేకపోతే మనకి లాస్ట్ 1 కిలోమీటర్ మనం మ్యాండేటరీగా నడవాలి. ఎందుకంటే ఆ ముందు వరకు మాత్రమే వెహికల్స్ ఎలా ఉంటాయి. అక్కడ లోకల్ ఆటోస్ అవి ఉంటాయి. సో ఆటోస్లో ఒక 2 కిలోమీటర్స్ వాళ్ళు కవర్ చేస్తారు. అక్కడ నుంచి మాత్రం హిల్ ఎక్కడానికి మనమే వెళ్ళాలి, నడిచే వెళ్ళాలి. అండ్ ఒక 3 కిలోమీటర్స్ ఎంత నడిచినా సరే వన్స్ హిల్ ఎక్కిన తర్వాత ఈ నడిచిందంత వర్త్ ఇట్ అనిపిస్తుంది. అస్సలు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఈ సన్ రైజ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మేమైతే ఈ సన్ రైజ్ చూసుకుంటూ ఆల్మోస్ట్ 2.5 hours అక్కడే ఉన్నాం. మీకైతే హిల్ పైన మ్యాగీ కూడా దొరుకుద్ది. అండ్ దిస్ సన్ రైజ్ ఈస్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్ ఓవర్ దేర్. నాకైతే ఈ జర్నీలో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ దట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఇక్కడ వనజంగి అయితే మేము ఫస్ట్ ఎలా స్టార్ట్ అంటే ఎవరు ఉండరేమో అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది ఉన్నారు. చాలామంది అయితే చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. అండ్ చాలా ముసలోళ్ళు కూడా కొండ మొత్తం ఎక్కొచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే అన్ని ఏజెస్ వాళ్ళు మీకు కనిపిస్తారు ఒకవేళ మీరు వెళ్తే. అక్కడ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వంజంగి వెళ్తే మాత్రం వచ్చేటప్పుడు నడిచేరండి. ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా మొత్తం హిల్స్ కదా, చాలా బాగుంటుంది. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ హిల్స్ కింద లోయలో చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి. చాలా బాగుంది. మేమైతే హిల్ దగ్గర నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కూడా చాలా మంది పైకి వెళ్తున్నారు అప్పటికి కూడా, ఎందుకంటే చాలా బాగుంది. So after Vanjangi we started for our next location, and our next location which is Chaparai. అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఎవరికైనా ఓన్ వెహికల్ లేకుండా ట్రైన్ మీద వద్దాము అనుకుంటే ట్రైన్ మీద రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చాలా విన్నాను వైజాగ్ టు అరకు ట్రైన్ మీద వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని. అరకు వ్యూస్ కానీ ఆ ల్యాండ్స్కేప్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. సో ఎవరైనా వద్దామనుకుంటే ట్రైన్ మీద రండి, ట్రై చేయండి. బట్ మ్యాటర్ ఏంటంటే ఫాస్ట్గా ట్రైన్ టికెట్స్ అయితే దొరకవని కూడా నేను విన్నా. సో ముందుగానే బుక్ చేసుకొని రండి. నాకైతే ముందు కంటే కంపేర్ చేస్తుంటే లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈ టైం అరకు చాలా అంటే చాలా డెవలప్ అయిందని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈ టైం రోడ్స్ అవి చాలా బాగున్నాయి. అండ్ టూరిస్టులు కూడా చాలా అంటే చాలా పెరిగారు. సో అరకునైతే చాలా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ సీజన్లో చాలా ఫ్లవర్స్కి అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అరకు ఇది వింటర్ సీజన్ బెస్ట్ సీజన్ అరకు చూడడానికి.
ఫైనలీ we are here at చాపరాయ్. ఇది యాక్చువల్గా చాపరాయ్ వ్యూ. ఇక్కడైతే అక్కడ కనిపిస్తుంది కదా చిన్న హట్ టైప్, అక్కడైతే ట్రైబల్ డాన్స్ అయితే పెట్టారు. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు గో దేర్ అండ్ డాన్స్ విత్ దెమ్, దెన్ యూ కెన్ బై ఎ టికెట్, then you are allowed to dance with the tribal dancers. And ikkadaithe baga famous బొంగులో చికెన్. ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ మస్ట్గా ట్రై చేస్తారు ఇది. సో ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా వస్తుంటే. అండ్ చాపరాయ్ దగ్గర మొత్తం అంతా చూసేసిన తర్వాత మేము నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాం, దట్ ఈస్ ట్రైబల్ మ్యూజియం. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఎవ్రీవన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్ ఇన్ అరకు. ఎందుకంటే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. యాక్టివిటీస్ లైక్ రోప్ సైక్లింగ్ అండ్ బోటింగ్ అండ్ సో మెనీ. అండ్ ఈ యాక్టివిటీస్కి మొత్తం అన్నీ కలిపి ఒకేసారి చేద్దామన్నా సరే ఒక ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో యూ గైస్ కెన్ ట్రై ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ యాక్టివిటీస్. అండ్ ఈ యాక్టివిటీస్ దాటి లోపలికి వెళ్తే మొత్తం పార్క్లా ఉంటుంది. దాని తర్వాత ఒక మ్యూజియం ఉంటుంది. అండ్ ఈ మ్యూజియం ఈజ్ ఆల్ అబౌట్ అరకు ట్రైబ్స్ అన్నమాట అండ్ దేర్ కల్చర్. అండ్ ఇక్కడ దగ్గరలోనే టీ మ్యూజియం కూడా ఉంది, కాఫీ మ్యూజియం. మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఆల్రెడీ అది చూసామని చెప్పి మేము వెళ్ళలేదు. ఇఫ్ యూ గైస్ వాంట్ టు గో దెన్ యూ కెన్ గో దేర్. సో మేమైతే అరకు నుంచి వేరే రూట్ సైడ్ వెళ్తున్నాం, విచ్ ఈస్ బుర్రా కేవ్స్. సో మా నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి బుర్రా కేవ్స్ అన్నమాట. బుర్రా కేవ్స్, అరకు నుంచి బుర్రా కేవ్స్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఈ బుర్రా కేవ్స్ అయితే 150 మిలియన్ ఇయర్ ఓల్డ్స్ అన్నమాట. అండ్ ఈ కేవ్స్ రివర్ ఫ్లో వల్ల క్రియేట్ అయ్యాయి అన్నమాట. సో ఇది మా లాస్ట్ లొకేషన్ అనమాట, బుర్రా కేవ్స్. ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాం. అండ్ దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ వీడియో. మా ట్రిప్ హైలైట్ కూడా వంజంగినే. అండ్ ఒక చిన్న సజెషన్,
ఎవరైనా వెహికల్ మీద వెళ్తూ ఉండుంటే లైక్ కార్ కానీ బస్సెస్ కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కొండ దిగేటప్పుడు బ్రేక్స్ అవి కరెక్ట్గా పడుతున్నాయో లేదో మాటికి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేసాం కాబట్టి మీకు చెప్తున్నా. సో జాగ్రత్తగా వెళ్ళండి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ నౌ.